వెస్ట్ బెంగాల్ లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు. ఆమెను అశ్లీల వీడియోలో నటించాలంటూ కూడా ఇబ్బంది పెట్టారు. దాదాపు 6 నెలల పాటు ఆమెను ఒక ఫ్లాట్ లో బంధించి 4 రోజులకు ఒకసారి ఆమెకి ఫుడ్ పెట్టి చిత్రహింసలు పెట్టారు ఒక అమ్మాయిని. అయితే అమ్మాయిది ఉత్తర పరగానా జిల్లాకు సంబంధించిన ఒక అమ్మాయి. ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు ఆర్యన్ ఖాన్. సో అతని దగ్గరికి ఆమె వెళ్ళింది. ఒక జాబ్ ఇప్పిస్తానంటూ కూడా ఫేస్బుక్ లో ఈ మెసెంజర్ దాంట్లో అతను నీకు జాబ్ ఇస్తానంటూ కూడా తను చెప్పిన ప్రాంతానికి రావాలని కూడా తనను పిలిపించుకున్నాడు. అయితే ఆర్యన్ ఖాన్ తో వాళ్ళ తల్లి శ్వేత ఖాన్ వీళ్ళందరూ కూడా ఒక రాకెట్ ని నడుపుతారు. ఈ అశ్లీల చిత్రాలు చిత్రీకరించి ఒక రాకెట్ ని నడుపుతున్నారు. దీని ఒక సెక్స్ రాకెట్ కింద చెప్పుకోవచ్చు. సో ఈ అమ్మాయిని ఒక బార్ లో డాన్స్ చేయాలని చెప్పి, నువ్వు అశ్లీల చిత్రాల్లో నటించాలని చెప్పేసి విచక్షణ రహితంగా ఆమె పైన దాడి చేసి చిత్రహింసలకి గురి చేసి చాలా రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టారు. అయితే వారి దగ్గర నుంచి ఆ అమ్మాయి మొత్తానికి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఎంత దారుణం! తల్లి కొడుకులు ఒక అమ్మాయిని నిర్బంధించి కిడ్నాప్ లాంటిది కిడ్నాప్ చేసి 6 నెలల పాటు ఎక్కువ డబ్బులు ఇస్తామని, నువ్వు నటించకపోతే నేను చంపేస్తామని రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆమెతోటి చిత్రాల్లో నటించేందుకు ప్రయత్నం చేశారు. కానీ మొత్తానికి అమ్మాయి అదృష్టవంతురాలు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పోలీసులను అయితే ఆశ్రయించింది. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. హాస్పిటల్ కూడా చికిత్స తీసుకుందంటూ కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. అయితే వారు ఈ అమ్మాయి ఏదైతే చెప్పిందో ఈ ఆర్యన్ ఖాన్ అలాగే వాళ్ళ తల్లి శ్వేత ఖాన్ వాళ్ళ ఎక్కడైతే ఈవెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారో అక్కడ కూడా వారిపైన అటాక్ చేయడం జరిగింది. అయితే ఒక బైక్ అయితే దొరికింది, అలాగే ఒక వ్యక్తి కూడా దొరికాడు. వీళ్ళిద్దరు మాత్రం పరారీలో ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకసారి పూర్తి విషయాలని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అశ్లీల చిత్రాల్లో నటించడానికి ఒప్పుకోకపోవడంతో ఒక యువతిని 6 నెలల పాటు చిత్రహింసలకు గురి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన తల్లి కుమారులు శ్వేత ఖాన్, ఆర్యన్ ఖాన్లు ఓ యువతిని ఉద్యోగం పేరిట ట్రాప్ చేశారు. అనంతరం అశ్లీల చిత్రాల్లో నటించాలని, బార్ డాన్సర్ గా పనిచేయాలని బలవంతం చేయగా అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో 6 నెలలుగా ఓ ఫ్లాట్ లో బంధించి చిత్రహింసలకి గురి చేశారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్ కు చెందిన తల్లి కుమారులు శ్వేత ఖాన్, ఆర్యన్ ఖాన్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ముసుగులో అశ్లీల వీడియోలో రాకెట్ ను, దానికి సంబంధించిన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ను కూడా నడుపుతున్నారు. ఇందులో భాగంగానే ఎక్కువ జీతం ఆశ చూపి నిరుద్యోగ యువతలను ఉద్యోగం పేరుతో నమ్మించేవారు. అనంతరం అశ్లీల చిత్రాల్లో నటించాలని వారిని బలవంతం చేసేవారు. 6 నెలల క్రితం 24 ఉత్తర పరగానా జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం ఫేస్బుక్ లో ఆర్యన్ ఖాన్ ను సంప్రదించింది. హౌరాలోని తమ నివాసానికి వస్తే ఉద్యోగం ఇప్పిస్తామని అతడు నమ్మబడడంతో ఉద్యోగం గురించి చర్చించడానికి వారి ఇంటికి వెళ్ళింది. ఆర్యన్ ఖాన్ అతడి తల్లి శ్వేతతో కలిసి ఆ యువతిని బార్ డాన్సర్ వృత్తిలోకి దించడానికి ప్రయత్నించారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెపై దాడి చేశారు. అనంతరం ఆమె మొబైల్ ని లాక్కుని ఓ ఫ్లాట్ లో బంధించారు. 6 నెలల పాటు తనను ఇనుపరాటుతో తీవ్రంగా కొడుతూ హింసించేవారని, 4 రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు. వారు సెక్స్ రాకెట్ కూడా నడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు. సో గైస్, చూశారు కదా, ఒక అమ్మాయి జాబ్ కోసం ఫేస్బుక్ లో సంప్రదిస్తే ఆర్యన్ ఖాన్ అనే ఒక వ్యక్తి మేమున్న లొకేషన్ వద్దకు వస్తే మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పి తను పిలిపించాడు. తల్లితో కలిసి ఒక బార్ లో ఆమెను డాన్సర్ గా పెట్టాలని ప్రయత్నించారు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. దాని తర్వాత అమ్మాయి దగ్గర ఉన్న మొబైల్ ని లాక్కుని 6 నెలల పాటు ఆమెని కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, అంటే ఒక అశ్లీల చిత్రాలను నువ్వు నటించాలి లేదంటే చంపేస్తామని బెదిరించడం, తన వద్ద ఉన్న ఫోన్ లాగేసుకోవటం, 4 రోజులకు ఒక్కసారి భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా చేశారు. పాపం అమ్మాయి చాలా చాలా బాధపడింది, చిత్రహింసలకి గురైంది. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి కూడా చాలా ప్రాణాపాయ స్థితిలో ఉంది, చికిత్స తీసుకుంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు చెప్పిన విషయాలు చూస్తే ఖచ్చితంగా షాక్ కావాల్సిందే. ఎందుకంటే ఒక సెక్స్ రాకెట్ ని వీళ్ళు నడుపుతున్నారు. కేవలం ఈ అమ్మాయి కాదు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళ ఉచ్చులో పాపం వాళ్ళు పడిపోయి ఇలా జాబులు ఇప్పిస్తామంటూ, ఎక్కువగా డబ్బులు ఇస్తామంటూ కూడా అమాయకపు అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళని వారి వద్ద ఉన్న వాళ్ళ ఇంటికి పిలిపించుకుని ఈవెంట్ అని చెప్పి ఒక ఈవెంట్ ఏదో మేము ఆర్గనైజ్ చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ఇలాంటి అశ్లీల చిత్రాల్లో వాళ్ళని ఇరికించి ఆ వీడియోలు తీసిన తర్వాత మీరు బయట చెప్తే ఈ వీడియోలన్నీ కూడా మేము బయట పెట్టే ప్రయత్నం చేస్తాం అంటూ కూడా బెదిరించి
వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టకపోవడం, అలాగే సరైన డబ్బులు ఇవ్వకపోవడం, వాళ్ళ ఫోన్ లాగేసుకోవడం, ఇవన్నీ కూడా గత కొన్నేళ్లుగా వాళ్ళు చేస్తా ఉన్నారు. మొత్తానికి ఒక అమ్మాయి వల్ల వీళ్ళ గుట్టు అయితే బయటపడింది. సో వీళ్ళకి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. లేదంటే మాత్రం ఇలా చాలా మంది కూడా అమ్మాయిలు బలైపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో పడి మోసపోతున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అంటే జాబ్‌లు ఇప్పిస్తామని మీరు 10థ్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, సర్టిఫికేట్స్ ఉన్నా లేకున్నా మేము జాబ్ ఇప్పిస్తామంటూ కూడా కొంతమంది అబ్బాయిలు ట్రాప్ చేసి, ఒక కంపెనీ ఉందంటూ కూడా ఇంత అమౌంట్ ఇస్తే మీకు ఒక పెద్ద జాబ్ ఇస్తామని చెప్పి ట్రాప్ చేసి అమ్మాయిల్ని పిలిపించుకుని, దాని తర్వాత వాళ్ళ కోరికలు తీర్చాలంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టి, తర్వాత ఏదైనా ఒకవేళ వాళ్ళు పొరపాటున కాల్ చేస్తే ఒక వీడియోని రికార్డ్ చేసి, నేను చెప్పింది చేయకపోతే, నువ్వు నా రూమ్‌కి రమ్మన్నప్పుడు రాకపోతే ఈ వీడియోలన్నీ కూడా మేము బయట పెడతాం. తర్వాత నీ జీవితం మొత్తం నాశనం చేస్తాం, అవసరమైతే నేను చంపేస్తామని బెదిరించి బలైపోతున్న అమ్మాయిల జీవితాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, గుర్తించండి. మీరు ఏదైనా ప్రాంతానికెళ్తే, ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకెళ్తే ఖచ్చితంగా మీ అన్ననో, మీ నాన్ననో ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళండి. లేదంటే మీ ఫ్రెండ్, ఎవరైనా మీ ఫ్రెండ్‌ని కూడా తోడుగా తీసుకెళ్ళండి. ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఎక్కడైనా ఎదురైతే మాత్రం వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వండి. లేదంటే మాత్రం మీ జీవితాలు పాడైపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రాప్స్ ఎక్కువగా అయిపోతున్నాయి. మోసాలు ఎక్కువైపోతున్నాయి. పాపం ఆ అమ్మాయి ఏదో ఒక జాబ్ కోసం వస్తే ఆ అమ్మాయిని ఒక సెక్స్ రాకెట్‌లోకి దించేయడానికి ప్రయత్నించారు. ఒక అశ్లీల చిత్రాల్లో నటించడానికి ప్రయత్నించారు. ఆ అమ్మాయి ఎంత దారుణంగా వాళ్ళ చేత కొట్టబడిందంటే, ప్రాణాపాయ స్థితిలో ఉందంటే కూడా అర్థం చేసుకోండి. ఆమెని ఏ రకంగా చిత్రహింసలు పెట్టారో. సో దయచేసి గర్ల్స్ బి సేఫ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.